ఈ జానీ భాష అనేటోడు అమ్మాయికి సంబంధించి నిన్న ఒక వేరే మనకు సంబంధం లేని ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన పాత ఇంటర్వ్యూ ఒకటి చూసినాం. ఆయన నిన్ననేమో మాట్లాడుతూ నేను ఏదైనా చేస్తే తప్పు చేయలేదు, తప్పు చేస్తే నేను కొరియోగ్రఫీకి రాజీనామా చేస్తా, నేను కొరియోగ్రాఫర్ చేస్తా. ఈయన ఫస్ట్ భార్య హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని మతం మార్చాడా లేదా అనేటువంటిది జానీ భాష చెప్పాలి. నీ మొదటి భార్య పేరు సుమలతనో ఇంకోలతనో ఉంటే ఆమెను పెళ్లి చేసుకొని మతం మార్చినవా లేదా, నిజమా కాదా? ఆ అమ్మాయి మేము ప్రేమించినాం, అమ్మాయి ఇష్టంతోటే మతం మార్చింది. ఈ సొల్లు కబుర్లు చెప్పకండి, అవంతా పెద్ద సొల్లు, అదంతా పెద్ద సొల్లు. మన తల్లిదండ్రులు చక్కగా లేకపోతే సిగ్గు బుద్ధి లేకుండా పోతేనే ఇట్లాంటి పనులనే అవుతున్నాయి. ఇప్పుడు ఈయన ఇంకొక అమ్మాయిని లైంగికంగా వేధించాడనేటువంటి ఒక కేసు వచ్చింది. స్వయంగా ఆయనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఒక డ్యాన్స్కి పోతుంటే ఒక అమ్మాయి క్లాసికల్ డ్యాన్స్లో చూస్తుంటే అమ్మాయిని చూసి నేను మైమర్చిపోయినా అని చెప్పి ఈయనే చెప్పిండు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో. నిన్ననే వచ్చింది అది. ఆ అమ్మాయి నిన్న కేసు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినాను, ఆయన అదే ఇంటర్వ్యూలో చెప్పిండు. మరి తనకు ఆ ఉద్దేశం ఉందా లేదా? మలయాళానికి సంబంధించి కేరళలో అక్కడ జరిగినటువంటి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మహిళలపైన లైంగిక వేధనలపై ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ఇవాళ కేరళకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇవాళ తెలుగుకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటిది ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేస్తే కానీ ఈ నిజాలు బయటికి రావు. ఆయన లైంగికంగా వేధించడమే కాకుండా అమ్మాయిని మతం మారమని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామేను. సేమ్ ఇట్లా 2-3 కొరియోగ్రాఫర్లు ఉన్నారు. వాళ్ళు మతాలు మార్చి అమ్మాయిలను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిలను మతం మార్చారు. ప్రేమ పేరుతోటి ముగ్గులకు దించుతారు, తర్వాత మతం మారుస్తుంటారు. తర్వాత ఈ అమ్మాయిలు మా ఇష్ట ప్రకారమే చేసుకున్నామని వాళ్ళతో బలవంతంగా చెప్పిస్తారు. దిక్కు లేక వాడిని పెళ్లి చేసుకున్నాక వాడు చెప్పినట్టు వినాలి కాబట్టి ఇక తప్పదు కాబట్టి మేము మతం మారుతున్నాం అనేటువంటి మాట సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అట్లాంటివి సినిమా ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఇదే మైనర్గా ఉన్నప్పటి నుంచే కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులు, దీనిపై విచారణ జరుపుతున్నాం, కొన్ని ఆధారాలు దొరికినాయట. వాళ్ళే చెప్పింది. కొన్ని ఆధారాలు దొరికినాయంటే వెంటనే సరే పవన్ కళ్యాణ్ వెంటనే ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ నుంచి తొలగించారు, అది వేరు విషయం. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిండు కాబట్టి వెంటనే ఇగో ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఆయన మీద నేను పెట్టినా కదా ఒక కేసు అని పూనం కౌర్ అనేటువంటి ఒక అమ్మాయి ఎవరో ఆమె కూడా నేను గతంలో దర్శకుడు త్రివిక్రమ్పై మూవీ ఆర్టిస్ట్ను ఫిర్యాదు చేశాను, నా ఫిర్యాదుపై మా చర్యలు తీసుకోలేదు. ఆమె ఎప్పుడు ఫిర్యాదు చేశారో ఎందుకు చేశారో మాకు తెలియదట. ఆమె ఫిర్యాదు చేసిన అంటుంది. అంటే ఆమె పెద్ద దర్శకుల మీద కేసు పెట్టింది కాబట్టి కేసు తీసుకోరా, ఈమె మామూలు వ్యక్తి మీద చేసింది కాబట్టి చేస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి అంశాలపైన ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.